తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ. ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి, కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు. కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని, సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో చక్కని అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిందే చెప్తారని అనుకోకండి. ఎందుకంటే గోచారం అంటే సాధారణంగా ఏడాది మొత్తం అదే ఉంటాయి. ఎందుకంటే మేజర్ గ్రహాలైన గురువు, శని, రాహు, కేతు ఈ 4 మేజర్ గ్రహాలండి. ఈ 4 గ్రహాలు కూడా ఏడాది పొడుగునా అక్కడే అవే స్థానాల్లో ఉంటాయి కాబట్టి కొత్తగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ ప్రతి నెల మటుకు సూర్యుడు మారుతాడు, అలాగే బుధుడు 20 రోజులు మారుతాడు, శుక్రుడు 20 రోజులు మారుతాడు, 45 రోజులకి కుజుడు మారుతాడు కాబట్టి మనం చెప్పుకోవాలి తప్ప పాయింట్స్ మేజర్గా చెప్పిందని మటుకు అనుకోకండి. కానీ ఎక్కువసార్లు చెప్తున్నప్పుడు ఏంటంటే శుభ ఫలితాలు ఉన్నాయనుకోండి కొంచెం బాగా కష్టపడాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశికి ఉందండి, ఖచ్చితంగా అంటే వివాహం కానీ సంతానం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జరిగేవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతి నెల ఇవి చెప్తుంటే ఏంటంటే కనీసం ఇలా చెప్పినందుకైనా మనం బ్రెయిన్లోకి వస్తుంది, అయ్యో ఇప్పుడు మన గురుబలం నడుస్తుంది, దైవబలం నడుస్తుంది, గురుబలం చాలా బాగుంది, గోచారం ఎక్సలెంట్గా ఉంది, ఈ టైంలో మనం జస్ట్ కొంచెం కష్టపడినా మనకి వివాహం త్వరగా అయిపోతుంది అని అనుకుంటారు. ఎందుకంటే అంటే ఈరోజు వివాహం ఎంత కష్టం అయిపోయిందంటే సాధారణంగా వివాహం చాలా ఈజీ కానీ చాలా కష్టం కూడా. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 ప్రొఫైల్స్ మనకి ఆ అబ్బాయి చదువు కానీ, ఉద్యోగం కానీ, అతని స్టేటస్ కానీ, అతని శాలరీ కానీ, అతని ఫేస్ కానీ, వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా అంటే మనకి ఏంటంటే ఫిజికల్గా మనకి తెలియదు కానీ మొత్తం డేటా అంతా ఒకే సెకండ్లో ఉంటుంది. అవి మీరు ఏదైతే అడుగుతారో అవే రిక్వైర్మెంట్స్ ఉన్నవే వస్తాయను. సో ఒక్క రోజులో మీరు 1000 అంటే సబ్సెక్ట్ ప్లస్ క్యాస్ట్ మొత్తం అన్నీ కూడా మీరు టైప్ చేస్తే కరెక్ట్గా ఏం కావాలో డేటా కూడా వస్తాయన్నమాట. అయినా కూడా అవ్వట్లేదంటే కారణం అంటే మన కోరికలు ఎక్కువైపోయి ఇంకా బెస్ట్ ఏమైనా, ఇంకా అల్టిమేట్ది ఏమైనా, ఇంకా పిల్లాడు అందంగా ఉన్నాడా, ఇంకా పెద్ద శాలరీ ఉందా, ఇంకెవరైనా ఎక్కువగా వాళ్ళకి సిస్టర్స్ లేరా, లేకపోతే ఇలా ఇంకెంత చూసినా దానికి ఎండ్ ఉండదన్నమాట. అందుగురించి ఏంటంటే అంత కష్టం కూడా అయిపోయింది. ఈ రాశి ఫలాల ద్వారా గుర్తు చేయడం ద్వారా ఏంటంటే అమ్మ మీకు గురుబలం ఉంది. ఇప్పుడు వృషభ రాశి వారికి గురుబలం ఉందండి. కానీ ఈ నవంబర్ 30 నుంచి మళ్ళీ మనకి ఫిబ్రవరి 15 దాకా మోడం ఉంది. సో 3 నెలలు మనకి లేవు.
ఇప్పుడు మరి అప్పుడు పెళ్ళి చేయడానికి లేదు, అవును. ఎంగేజ్మెంట్ చేయడానికి లేదు, ఏ శుభకార్యాలు చేయడానికి లేదు అనమాట. సో మనకి గురుబలం ఉన్నా కూడా 100 రోజులు వేస్ట్ అయిపోయింది. అవును. కాబట్టి మనకి ఏంటంటే ఇలా ప్రతి నెల ఇవే చెప్తున్నారు అనుకోకండి, అలర్ట్ చేయడం కొంచెం, అమ్మ ఇది సార్ మంచి టైం నడుస్తుంది, మీకు చాలా మంచి టైం నడుస్తుంది, కొంచెం కష్టపడండి. అటు ఉద్యోగానికి హెల్ప్ అవుతుంది, ఫారెన్కి వెళ్ళిపోతుంది, ఆరోగ్యపరంగా హెల్ప్ అవుతుంది, గృహానికి హెల్ప్ అవుతుంది, వాహనం కొనడానికి హెల్ప్ అవుతుంది, ఒక బంగారం కొనడానికి హెల్ప్ అవుతుంది, సంతానం కలగడానికి, వివాహం అవడానికి, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, ఇలాంటివన్నిటికి కూడా ఈ గురుబలం ఇంపార్టెంట్. సో చాలా బాగున్న రాశులు ఏంటంటే కొంచెం ఎక్కువగా చెప్తాం, బాగుంది కాబట్టి. బాలేని రాశులు ఉన్నాయనుకోండి తక్కువగానే చెప్తాం, దాని యొక్క పరిహారాలు చెప్తాం. ఇప్పుడు వృషభ రాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం. ముఖ్యంగా ఏంటంటే గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహుబలం ఉంది, కేతు బలం ఉంది. దీని ద్వారా ఏంటంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, సినిమా రంగం, అలాగే అన్ని రంగాల వాళ్ళకు కూడా అత్యుత్తమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. విద్యార్థులకైతే సువర్ణ అవకాశం చెప్పచ్చు. ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, మంచి ఇంక్రిమెంట్, శాలరీ హైక్, లేదంటే కొత్త జాబ్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న అన్ని పనులు కూడా తప్పకుండా నెరవేరుతాయండి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటుందో తెలియజేయండి. ఆర్థికం అంటే కనుక ద్వితీయ స్థానం అండి. ద్వితీయ స్థానం అంటే కనుక ధనస్థానం. అలాంటి ద్వితీయ స్థానంలోనే ధనస్థానంలోనే గురువు ఉన్నాడు. గురువే ధనకారకుడు కూడా ఏ మనిషికైనా సరే. సో గురువు ఒక్క గ్రహం బాగుందనుకోండి, ధనానికి ఏం ఇబ్బంది ఉండదు, దైవబలం, దైవానుగ్రహానికి ఏం ఇబ్బంది ఉండదు. మనకన్నా పెద్ద బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉంటారు. సో ఇవన్నీ అది కూడా సంతాన కారకుడు కూడా గురువు. సో మంచి సంతానం కూడా ఉంటుంది. సో దైవబలం, సంతానం, నేమ్ అండ్ ఫేమ్, ధనం అన్నీ కూడా ఒక్క గురువు అనే గ్రహం బాగుంటే మన జాతకంలో ఇవన్నీ ఖచ్చితంగా కలుగుతాయి అన్నమాట. సో అలాంటి గురువే మనకి ప్రస్తుతం వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో, మనకి ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. మరి వివాహం, సంతానం విషయంలో వృషభ రాశికి ఎలా ఉంటుందో తెలియజేయండి. సో ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా అయిందండి. సో కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు. సో ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవుతుంది. ఇప్పుడు ఇంకొకసారి కూడా చెప్తానండి, ఏదైనా సరే ఖచ్చితంగా మనం అనుకోవాలన్నమాట. మనం వివాహానికి రెడీగా ఉన్నాం, మనం వివాహం చేసుకోవాలని ఉంది అని మనం అనుకుంటేనే వివాహం అవుతుందండి. లేకపోతే కనుక ఇప్పుడు 2, 5, 7, 9, 11 5 స్థానాలు. సో 12 ఏళ్లలో 5 సంవత్సరాలు మనకి బెస్ట్ టైం అనమాట. ఈ 5 బెస్ట్ టైంలో అంటే మన రాశి నుంచి 2వ స్థానంలో వచ్చిన గురువు 5వ స్థానంలో వచ్చిన, 7వ స్థానంలో వచ్చిన, 9వ స్థానంలో వచ్చిన, 11వ స్థానం అంటే ఇది చెప్పిన ఈ స్థానాల్లో ఏడాది పాటు ఉంటాయన్నమాట. సో 12 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు బెస్ట్. ఈ 5 సంవత్సరాల్లోనే మనకి ఉన్నత ఉద్యోగం వచ్చినా, మెయిన్ చదువు అయిపోయినా, ఫారెన్ వెళ్ళినా, వివాహం అయినా, సంతానం కలిగిన, ఇవన్నీ గృహయోగం ఉన్నా, కారు కొన్నా, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే అవుతుంటాయి మేడం. ఇక్కడ మనం మిస్ చేసిన, లేకపోతే మనం పరిపూర్ణంగా రెడీగా లేవనుకోండి, అది స్కిప్ అయిపోతుంది అన్నమాట. 2వ స్థానం అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్. 5వ స్థానం అది అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఏడాది గ్యాప్. 7th స్థానం అది అయిపోయింది, ఒక ఏడాది గ్యాప్. మళ్ళీ 9th స్థానం అది అయిపోయింది, మళ్ళీ ఒక ఏడాది గ్యాప్. మళ్ళీ 11th స్థానం. 11th అయిపోతే మటుకు 12, 1 మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్ అనమాట. సో 12 ఏళ్లలో 5 ఏళ్లలో అన్ని పనులు అయిపోవాలన్నమాట. చదువు నుంచి స్టార్ట్ చేస్తే అంటే 30 ఏళ్లలో మొత్తం అన్ని పనులు అవ్వాలి. సో అది జ్యోతిష్యం అంటే. సో మనం రెడీగా లేమో, తర్వాత చూద్దాం, అందరికీ అవ్వట్లే కదా, అందరితో పాటు మనమే కదా అనుకోవడానికి జీవితకాలం లేట్ అయిపోతుంది. ఇప్పుడు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి పిల్లలు పుడితే వాడు ఉండాలా అండి? చూడండి, ఇప్పుడు ఇదివరకు 100కి 100% మునిమనవాడు పెళ్లి కూడా చూడగలిగేవాళ్ళు. ఇప్పుడు కొడుకు కూతురు పెళ్ళి ఎవరు చూడలేకపోతారు. తండ్రో తెల్లో ఉండట్లేదు, చనిపోతున్నారు, అనారోగ్యంగా ఉంటుంది. సిక్ పేషెంట్స్ ఏ ఉన్నారు, ఆ పెళ్లి దగ్గర కనీసం పేట్ల మీద కూడా కూర్చోలేకపోతారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ మనం 30 లోపల పెళ్లి చేసుకుంటే మనం వాడికి ఇంకో 30కి చేస్తే 60కైనా మనం చూడగలుగుతాం. వీడికే 40కి అవుతే 70 ఏళ్ళకి ఇంకేముంటుందండి. సో కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది పెళ్ళి. ఇప్పుడు కొత్త జాబ్ అప్లై చేస్తారు, ఫ్రెషర్స్ అప్లై చేయండి అంటారు. ఫ్రెషర్స్కి బెస్ట్ అనమాట, వెంటనే చేయండి. అలాగే చదువు అయిపోయింది వెంటనే, సరే ఉద్యోగం ఒక ఏడాది, వెంటనే మీరు వివాహం గురించి ట్రై చేస్తే త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఏజ్ పెరిగేది చాలా కష్టం. సో సంతానం గురించి కూడా అడిగారు. సంతాన కారకుడే గురువు అండి ఎవరికైనా సరే. ఇందాక కూడా చెప్పుకున్నాను, ధనకారకుడు, సంతాన కారకుడు, అలాగే మెయిన్గా నేమ్ అండ్ ఫేము, దైవబలం, దైవానుగ్రహం, ఇవన్నిటికీ కారకత్వాలు గురువే అండి. ఇప్పుడు సంతాన కారకుడే మనకి ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో ఒక మంచి ఎవరెవరు జన్మించాలి అని ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు మాన ప్రయత్నం మీరు చేస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి అంటున్నారు. మరి ప్రత్యేకంగా సెప్టెంబర్ మాసంలో ఏవైనా పరిహారాలు పాటించాలంటారా? చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే ఈ సంవత్సర కాలం పాటు ఇంకా వృషభ రాశి వారికి ఫిక్స్ అండి.
వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే కనుక ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. లేకపోతే ఎప్పుడైనా సరే మనకి వినాయకుడికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే కూడా చాలా మంచిది. అలా వీలైతే కనుక ఇంకా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా కేతువుకి 7000 సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక బ్రాహ్మడికి దోషం ఏమన్నా కూడా అన్ని విధాలా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన వృషభ రాశి యొక్క మాస ఫలితాలు, అలాగే ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఈ పరిహారాల్ని పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.